సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్కి వెన్నుపోటు, హరికృష్ణకి నమ్మక ద్రోహం, జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్రలు. అసలు నందమూరి ఫ్యామిలీలో సమర్థుడు కనిపిస్తే చంద్రబాబు ఎందుకు సహించలేరు? ఆయనకేమైనా మునిశాపముందా? ఇప్పుడు తెలుగు ప్రజల్లో సాగుతోన్న చర్చ ఇదే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పీకేసినంత మాత్రాన ఆయన ఇమేజ్ అనువంతైన తగ్గుతుందా? ఆటలో అరటిపండు లోకేష్ స్థాయి రాత్రికి రాత్రే పెరుగుతుందా? రెండూ జరగవు. మరిదంతా ఎందుకంటే బాబుగారి బుద్దే అంత అన్న గుసగుసలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. కార్యకర్తల మీద లోకేష్ని రుద్దటానికి జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త కుట్రలకు పదులు పెడుతున్నారా? వాడుకోవటం, పనైపోయాక వదిలించుకోవటం. చంద్రబాబు మార్క్ కుట్ర పాలిటిక్స్ కి 45 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే లెక్క తప్పింది. చంద్రబాబు వదిలించుకునేదాకా జూనియర్ ఎన్టీఆర్ తెచ్చుకోలేదు. బాబు కుతంత్రాలను గ్రహించి ఆయనే దూరంగా ఉంటూ వస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించినా బాబు బ్యాచ్కి దడుపు జ్వరం రావటం పొలిటికల్ సర్కిల్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి నందమూరి కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు నేడు జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి కుటుంబాన్ని దూరం చేయటానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ చేసిన హడావుడి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ చంద్రబాబు కుట్రల మీద చర్చకు తెరతీసింది. అసలు ఎన్టీఆర్ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ప్రాణాలు విడవటానికి కారణం ఎవరు? చంద్రబాబే. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే. తాతని దైవ సమానుడిగా భావించే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో లేరు. తన తండ్రిని వెన్నుపోటు పొడవటంలో సహకరించిన బాలకృష్ణ మాత్రం చంద్రబాబుతోనే ఉన్నారు. పైగా బావమరిది హోదా నుంచి వియ్యంకుడి హోదాకి వచ్చేశారు. నాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన బాబు బ్యాచ్ అదే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అదే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ ఎన్టీఆర్ ని ఆరాధ్య భావంతో గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పీకేసింది. జూనియర్ ఎన్టీఆర్ ను తక్కువ చేయడానికి చేసిన పిచ్చి ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ తరహా చేష్టలతో మరోసారి పెద్ద ఎన్టీఆర్ ని అవమానించారని తేల్చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూడగానే బాలకృష్ణకు అంత మండిపాటెందుకు? ఎందుకంటే చంద్రబాబు తన స్వార్థం కోసం వేసే ఎత్తుగడలకు, అమలు చేసే కుట్రలకు పావుగా మారటానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడటం లేదు. బాబు నక్కజిత్తుల రాజకీయాల్లో భాగం కావటం అన్న ఆలోచన కూడా సహించలేకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాబుకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లెక్సీలను తీసేసినంత తేలిగ్గా టీడీపీ కార్యకర్తల మనసుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని తీసేయగలరా అన్న ప్రశ్న కూడా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపడతారని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం. ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితాన్ని అంతా పళంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడు ఫ్లెక్సీ తీసి ఇలా అరిగిపోద్ది. తారక్ని ఎవరైనా తిట్టినా, విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంకా పెరుగుతాడు పైకి. హరికృష్ణన్ అవసరానికి వాడుకుని నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు చిన్ననాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతూనే వచ్చారని దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. తన కష్టం మీద హీరోగా నిలబడి స్టార్ ఇమేజ్ ని సాధించారు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో 2009 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా తయారవటంతో మళ్లీ నందమూరి కుటుంబానికి జై కొట్టారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడా లేని ప్రేమను చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గతాన్ని మర్చిపోయి టీడీపీ కోసం పనిచేశారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. తీవ్రంగా శ్రమించారు. షూటింగులు పక్కన పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి హైదరాబాద్ వస్తూ కార్ యాక్సిడెంట్ లో గాయపడి ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే ప్రసంగాలు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కొడుకు లోకేష్ ని తెర మీదకి తేవటం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ కి లభించిన ఆదరణ చూశారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ తో ఏ రకంగానూ కనీసం పోలిక కూడా పెట్టలేని స్థితి లోకేష్ ది. అలాంటి లోకేష్ ని కార్యకర్తల మీద, ప్రజల మీద రుద్దటానికి జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు. నందమూరి కుటుంబంలో ఎవరైనా ప్రతిభావంతులు కనుక ఉన్నట్లయితే
వాళ్ళని తొక్కివేయడం అనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంలోనే మొన్న జరిగినటువంటి ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి అదేవిధంగా కొన్ని సభల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే ఆ ఫ్లెక్సీల్ని పీకేయమని చించేయమని చెప్పని బాలకృష్ణ చెప్పాడు అంటే దాని వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు అనేటువంటి దాన్ని ఆ అభిమానులే చెప్తూ ఉన్నారు. ఎవరు? ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది, మరొకరు చెప్తున్నటువంటి మాట కాదు. వాడుకొని అవసరం తీరిన తర్వాత వదిలించుకోవటంలో చంద్రబాబు ఎంతటి కన్నింగో స్వయంగా చూసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి చంద్రబాబుకు అలాంటి అవకాశాన్ని ఇవ్వదలుచుకోలేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో చేతులు కలిపారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ వైఖరిలో మార్పు రాలేదు. తన పని తాను చేసుకుపోతూ వచ్చారు. అయితే స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలైనప్పుడు ప్రజల నుంచి మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన రాలేదు. కనీస సానుభూతి కూడా వ్యక్తం కాలేదు. తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీ నేతలైన రాఘవేంద్ర రావు, అశ్విని దత్, కెఎస్ రామారావు తప్ప ఎవ్వరూ చంద్రబాబు అరెస్టును ఖండించలేదు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలకు కోపం వచ్చింది. ఆ కోపం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేమని బాలకృష్ణ చెప్పటానికి ఒక కారణమని టీడీపీలో చర్చ సాగుతోంది. నందమూరి ఫ్యామిలీలో సమర్థుడు కనబడితే సహించలేని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను చూసి లోకేష్ భవిష్యత్తును తలుచుకొని ఇప్పటికీ భయపడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనసు దగ, మాట దగ, బతుకంతా దగ దగ. చంద్రబాబు గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే. మరి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన గారు వెలగబెట్టిన ఘనకార్యాలను తరచి చూస్తే మాత్రం కనిపించేవన్నీ కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, నమ్మక ద్రోహాలు. బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది, ఒక వెన్నుపోటు ఉంటుంది, నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. పెద్ద ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే ఆ జాబితా చాలా పెద్దది. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. అది విషయం. చంద్రబాబు జీవితం గురించి క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. పిల్లనిచ్చిన మామే నా అల్లుడు ఇంత దుర్మార్గుడని తేల్చి చెప్పిన తర్వాత ఇక ఎవరైనా ఏం మాట్లాడటానుకుంటుంది? కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ వాడుకున్నాడు. అవసరం తీరిన తర్వాత అదే వంచన బుద్ధిని ప్రదర్శించాడు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ ను సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ తో ఆయన పరిచయమే ఆయనకు అల్లుడిని చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని ఢాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఫ్లైట్ను ఫిరాయించాడు. టీడీపీలో చేరటానికి పావులు కదిపాడు. నిజానికి చంద్రబాబును పార్టీలో చేర్చుకోవటం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తుంటారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్ లో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం 7 ఏడాది కాలంలోనే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు.
1989లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడే కనుక టీడీపీ గెలిచి ఉంటే 1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ ఎనలిస్టుల విశ్లేషణ. లక్ష్మీ పార్వతి వైపుకు వేలు చూపిస్తూ తన కుట్రను అమలు చేశారు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా తర్వాత కథను నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని, వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కు వెళ్లిన ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఆ కుట్రలో ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎంతగా వాడాలో అంతగా వాడేశారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన పాపంలో ఆయన కుమారులు కుమార్తెలకు వాటా ఇచ్చాడు. అవసరం తీరిన తర్వాత వాళ్ళందరినీ అంతే నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేశాడు. అప్పటిదాకా తనకు అండగా నిలిచిన హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను వదిలించుకునే ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిస్తారని నమ్మించి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో దగ్గుబాటిని బాగా వాడుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత మొండిచేయి చూపటంతో కొద్ది రోజులకే దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిపోయారు. ఇక 6 నెలల్లో మంత్రి పదవి నుంచి తప్పించి హరికృష్ణను బయటకు పంపారు. చివరకు హరికృష్ణ మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటంపై నాడు తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలతో హరికృష్ణ భౌతిక కాయం పక్కనే పొత్తు మంతనాలను సాగించారు చంద్రబాబు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత కూకట్పల్లి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా హరికృష్ణ మరణం తాలూకు సానుభూతి వర్కౌట్ అవుతుందని నమ్మించి ఆయన కుమార్తె సుహాసిని పోటీలో పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని సుహాసిని నాడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్నోసార్లు అవసరానికి వాడేస్తూ మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. నందమూరి కుటుంబం సీనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగులోనే రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు ఎన్టీఆర్కే ఎసరు పెట్టేశారు. ఆ తర్వాత మొదలైంది నారా కుటుంబం అనే మాట. నందమూరి కుటుంబంలో సమర్థత కలిగిన వాళ్ళు కనిపించిన ప్రతిసారి చంద్రబాబు ఉలిక్కి పడుతూనే వచ్చారు, కుట్రలు చేస్తూనే వచ్చారు, విజయవంతంగా నయవంచన చేయగలిగారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబుకి ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఈ ఎపిసోడ్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజల దాకా సాగుతూనే ఉంది. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటం, హరికృష్ణను బలహీనపరచటం, దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేయటం, ఇలా వరుస కుట్రలను విజయవంతంగా అమలు చేసిన చంద్రబాబు బాలకృష్ణను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి తొలి నుంచి బాలకృష్ణను చంద్రబాబు అంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదని, రియల్ లైఫ్ లో ఎంత విరోచిత పాత్రలను పోషించినా రియల్ లైఫ్ లో బాలకృష్ణ శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు తెలుసని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకానొక సమయంలో నారా ఫ్యామిలీ తప్ప నందమూరి ఫ్యామిలీ అనే మాట పొలిటికల్ గా వినపడకూడదని చంద్రబాబు బలంగా కోరుకున్నారట. ఆ క్రమంలోనే మేనరికాల వల్ల అవలక్షణాలతో పిల్లలు పుడతారన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేశారు. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ ఇమేజ్ లేకుండా రాజకీయాలు చేయటం తన వల్ల కాదని గ్రహించిన చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని దగ్గరికి తీసే వ్యూహాన్ని రచించి బాలకృష్ణతో బియ్యం అందుకున్నారు. ఆ లైబ్రరీలో 1947 నుంచి అన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అక్కడ అందులో ఒక రోజు వచ్చింది, ఒక మీలాంటి మిత్రులు, పత్రికా మిత్రులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఏమంటే మీ అబ్బాయికి బాలకృష్ణ కూతురు చేసుకుంటారు, నాన్ సెన్స్, ఎవరు చెప్పాడు మీకు, అన్సైంటిఫిక్, మేనరికాలు మంచిది కాదు అని ఇచ్చారు స్టేట్మెంట్. ఆయన ఆకర్షించు, వాడుకో, వదిలి. తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా రాజకీయ నాయకుడిగా ఏ రకంగానూ ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ వైపుకు టీడీపీ కార్యకర్తల నుంచి అభిమానుల దాకా అందరూ చూడటం ప్రారంభించారు. రూపం నుంచి వాచకం సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చే జూనియర్ ఎన్టీఆర్ తన ప్రవర్తనతో ఎప్పుడో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వైపుకు చూస్తూ లోకేష్ భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆందోళన చెందుతూనే ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. విశ్వామిత్ర షూటింగ్ ముందు నానా ఏం చేస్తున్నాడు మీ మూడోవాడు అన్నారు. ఏం చేయటం, చదువుతున్నాడు కదండి అన్నది. సరే తీసుకురా అని అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది.
ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకి ఇచ్చారు. లోకేష్ నాయకత్వ లక్షణాలపై టీడీపీ క్యాడర్ నుంచి సామాన్య ప్రజల దాకా అందరికీ పూర్తి అవగాహన ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటిపోయినా ట్రోలింగ్ ఫ్రెండ్లీ పర్సనాలిటీతోనే తన ఉనికిని చాటుకున్నారు లోకేష్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పాటు అటు బాలకృష్ణకు కూడా లోకేష్ భవిష్యత్తుపై బెంగ పెరిగిపోతుందని, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పై అసహనం పెరుగుతోందని, ఆ కోపం అసహనం ఫ్లెక్సీ ఎపిసోడ్ రూపంలో బయటపడిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకున్నారు. అదే సమయంలో తన వయసుకు మించిన సహనాన్ని కూడా ప్రదర్శిస్తూ తన పని తాను చేసుకుపోతున్నారు. కవ్వించే ప్రయత్నాలు ఎన్ని చేసినా హుందాగా వ్యవహరిస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత సహనాన్ని ఆయన అభిమానులు, ఆయన్ని అభిమానించే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రదర్శిస్తారా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బహిరంగ హెచ్చరిక పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సత్తా ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని ఆ లేఖలో స్పష్టం చేశారు. నందమూరి కుటుంబాన్ని అణచివేస్తూనే తన రాజకీయ జీవితానికి నిచ్చెనలు వేసుకున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా ఎలాంటి కుట్రలనైనా పన్నే ప్రమాదం ఉందని ప్రజాక్షేత్రంలోనూ చర్చ సాగుతోంది.